నిజామాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుపై రాబందులు కన్నేశారు. మీకు దళిత బంధు వస్తే మాకేమిస్తారు అంటూ బహిరంగంగానే బేరసారాలాడుతున్నారు. కనీసం ఉండటానికి ఇల్లు లేక, పండించడానికి గుంట వ్యవసాయ భూమి లేక, ఉపాధి దొరకక నానా అవస్థలు పడుతూ బ్రతుకు భారమై జీవిస్తున్న నిజమైన అర్హుల్ని కాదని పైసలకు కక్కుర్తి పడుతున్నారు. పేదవాడి పొట్ట కొడుతున్నారు. దీనిపై ఆదిలాబాద్ బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఇప్పటికైనా ఇలాంటి పనులు మానుకోవాలన్నారు. ₹1 ఖర్చు లేకుండా అసలైన దళితులకే పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దళితులను ఉద్దేశించి దళితుల అభివృద్ధి కొరకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందో అది ఓట్ల కొరకని హుజురాబాద్ ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. మరి ఆ హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగ సభలో ఏం చెప్పాడంటే దళిత బంధు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకు, ఎవరైతే చదువుకొని అతిపేద నిరుపేదలైనటువంటి కుటుంబాలు, భూమి లేక ఎటువంటి ఆదాయం లేని కుటుంబాల వారికి చేయూతనిచ్చే ఈ పథకం అని చెప్పడం జరిగింది. కానీ తీరా ఇప్పుడు బోధ్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఈ దళిత బంధు పథకం పక్కదోవ పట్టింది, పక్కదోవ పడుతున్నది అనేది